Good afternoon, students. Today I am going to explain about the PIC microcontrollers 18 architecture. So first of all, PIC microcontrollers అనేవి 1989 లో మైక్రోచిప్ టెక్నాలజీ కార్పొరేషన్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 8-bit మైక్రోకంట్రోలర్ ని ఇన్వెంట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ ద PIC మైక్రోకంట్రోలర్. ఇక్కడ PIC స్టాండ్స్ ఫర్ పే ఫైల్ ఇంటర్ఫేస్ కంట్రోలర్. ఈ మైక్రోకంట్రోలర్ లో మనకి స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది and 100 bytes of on chip ROM అనేది ఉంటుంది and timers, few IO port pins and single serial communication data ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఈ PIC మైక్రో కంట్రోలర్ అనేది ఏంటి అంటే మనకి సక్సెస్ఫుల్ అయింది. 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఎలా సక్సెస్ఫుల్ అయిందో సేమ్ అంతే ఈ PIC మైక్రో కంట్రోలర్ కూడా మనకి వరల్డ్ వైడ్ సక్సెస్ఫుల్ అయింది. సో అందుకని చెప్పేసి PIC 16 అని, PIC 17 అని, PIC 18 అని ఇలా మైక్రో కంట్రోలర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వచ్చేసరికి 3 types ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. లో ఎండ్ ఆర్కిటెక్చర్, మీడియం ఎండ్ ఆర్కిటెక్చర్ అండ్ హై ఎండ్ ఆర్కిటెక్చర్. లో ఎండ్ అంటే 8-bit అండ్ మీడియం ఎండ్ అంటే 16-bit అండ్ హై ఎండ్ అప్లికేషన్స్ అంటే 32-bit ఆర్కిటెక్చర్స్. ఈ హై ఎండ్ వచ్చేసరికి మనకి రోబోటిక్స్ లో కానీ లేదా మొబైల్ డివైసెస్ లో కానీ కంప్యూటర్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము ఈ హై ఎండ్ ఆర్కిటెక్చర్స్ అనేవి. సో ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చేసరికి PIC 18 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దామా. సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద PIC 18 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్. ఇట్ కంటైన్స్ మేజర్లీ CPU, static RAM, WPROM, stack memory, program ROM, interrupt control logic and oscillator, timers, ports and other peripherals. So first of all, ఈ PIC 18 మైక్రోకంట్రోలర్ లో it is based on the Harvard architecture and it contains the RISC architecture instructions. So this PIC microcontroller is based on the Harvard architecture and it contains RISC instructions. And దీంట్లో ఈ PIC microcontroller లో మనకి కొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ ఉన్నాయమ్మా, such as on chip ROM, that is called as a program ROM అని చెప్పేసి అంటాం. అంటే ఈ program ROM అనేది ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్స్ ని కానీ ఇన్స్ట్రక్షన్స్ ని కానీ వాటిని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అందుకని చెప్పేసి దీన్ని ప్రోగ్రామ్ మెమరీ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ద ప్రోగ్రామ్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ క్యామ్. దిస్ ఈస్ ద స్టాటిక్ క్యామ్. ఈ స్టాటిక్ క్యామ్ లో వచ్చేసరికి మనకి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కానీ లేదా మనకి సమ్ మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి కానీ టెంపరీ డేటాగా యూజ్ చేస్తాం. ఈ SRAM లో వచ్చేసరికి మనకి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాం ఈ SRAM వచ్చేసరికి. నెక్స్ట్ వన్ WPROM. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పర్మనెంట్ మెమరీ ఫర్ ద PIC 18 మైక్రో కంట్రోలర్. అండ్ ఇది కూడా ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ ని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ స్టాక్ PC అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫ్లాష్ మెమరీ. అలానే వీటితో పాటుగా కొన్ని IO పోర్ట్స్ కానీ లేదా A to D కన్వర్టర్స్ కానీ లేదా సీరియల్ కమ్యూనికేషన్స్ లైక్ USART అలానే ఆసిలేటర్స్ కానీ అండ్ ఇంటరప్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫీచర్స్ ఫర్ ద PIC 18 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఇస్ ద 18 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రామ్. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ప్రోగ్రామ్ ROM. ఈ ప్రోగ్రామ్ ROM అనేది ఏంటి అసలు జనరల్ గా ROM అనేది మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్ ROM అని చెప్పేసి అంటాం. అయితే దీంట్లో మనకి PIC 18 మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి టోటల్ గా 2 MB ఆఫ్ ప్రోగ్రామ్ ROM అనేది ఉంటుందమ్మా. సో ఇట్ కంటైన్స్ 2 MB ఆఫ్ ROM అనేది ఉంటుంది. అయితే ఇది వేరీ అవుతుంది ఫ్రమ్ 4 KB టు 128 KB ఆఫ్ మెమరీ దాకా వేరీ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ PIC 16 కానీ PIC 17 కానీ అదర్ మైక్రో కంట్రోలర్స్ ఏమైనా తీసుకున్నాము అంటే దాంట్లో మనకి మెమరీ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఈ మెమరీ ఏదైతే ఉందో 2 MB అదే ఉండదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఎక్స్టర్నల్ డివైస్ అనేవి ఇంటర్ఫేస్ చేసుకుంటామో ఆ టైంలో మనకి ఈ ప్రోగ్రామ్ ROM అనేది ఏంటి అంటే వేరీ అవుతా ఉంటుంది PIC 18 మైక్రో కంట్రోలర్స్ లో. సో ఈ ప్రోగ్రామ్ ROM సైజ్ అనేది 4 KB నుంచి 128 KB దాకా వేరీ అవుతుంది. ఓకే, సో ఈ PIC 18 మైక్రో కంట్రోలర్ లో ROM వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంటుందమ్మా. అది ఫ్లాష్ మెమరీలో ఉంటుంది, మాస్క్ మెమరీలో ఉంటుంది అండ్ OTP మెమరీలో కూడా మనకి ఉంటుంది. అయితే ఈ ROM అనేది ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రిఫ్రెష్ ద మెమరీ ఫర్ ద PIC 18 మైక్రో కంట్రోలర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అంటే ఈ ప్రోగ్రామ్ ROM ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ROM అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్రెష్ ద మెమరీ ఫర్ ద PIC 18 మైక్రో కంట్రోలర్స్. అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి ఏదైతే ప్రోగ్రామ్స్ అనేది స్టోర్ చేసుకుంటామో అట్ ద సేమ్ టైం
ఏదైతే కోడ్ కానీ లేదా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ కోడ్ చేసుకుంటామో అవన్నీ స్టోర్ చేసుకుంటామో వాటన్నిటిని కూడా ఏంటి అంటే మనకి రిఫ్రెష్ చేసేసి ఆ స్టోరేజ్ ని మనకి స్పీడప్ చేస్తుంది. ఆ స్టోరేజ్ ని స్పీడప్ చేస్తుంది అంటే నథింగ్ బట్ మనకి ఏమైనా కానీ దీంట్లో స్పీడ్ గా స్టోర్ అవ్వడం కానీ లేదా స్పీడ్ గా పర్ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో ఇంకొక మెమొరీ ఏంటి అంటే మనకి WPROM అని చెప్పేసి అంటామమ్మా. ఈ WPROM లో మనకు వచ్చేసరికి UVEPROM అని చెప్పేసి కూడా అంటాం దీన్ని. UVEPROM అని చెప్పేసి కూడా అంటాం. అంటే దీంట్లో ఏంటి అంటే UV లైట్ అనేది మనకి ఆన్ చిప్ ROM గా ఉంటుంది దీంట్లో. అంటే పిక్ మైక్రో కంట్రోలర్స్ లో కొన్ని UVEPROM అనేవి యూజ్ చేస్తాయి. UVEPROM అనే ఆన్ చిప్ ROM ని యూజ్ చేస్తాయి. సో ఇలాంటి చిప్స్ ని యూజ్ చేసుకునేటప్పుడు మనకి ఏంటి అంటే ఒక UVEPROM AES అని కంటెంట్స్ ఆఫ్ ద ROM గా కన్సిడర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే UV లైట్ అనేది AES చేస్తుంది ROM లో ఉన్న మెమొరీని బై యూజింగ్ ద UV లైట్ ని యూజ్ చేసుకొని మనం ఏజింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇదేంటి అంటే 20 మినిట్స్ తీసుకుంటుందమ్మా ఏజ్ చేసుకోవడానికి. అంటే ఈ మెమొరీని ఏదైతే ఉందో ఆ మెమొరీ ఏజ్ అవ్వడానికి 20 మినిట్స్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇది ప్రోగ్రామింగ్ అనేది అవుతుంది. అంటే ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ అగైన్ ఆఫ్టర్ ద 20 మినిట్స్ ఆఫ్ ఏజింగ్ ద ర్యామ్. దీని ఏంటి అంటే మనకి ఫ్లాష్ వర్షన్ ని అంటే ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఫ్లాష్ వర్షన్ ని ఇంట్రడ్యూస్ చేశారు పిక్ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీలో. సో ఈ UVEPROM కానీ లేదా ఫ్లాష్ మెమొరీ కానీ ఇవన్నీ ఏంటి అంటే మనకి ర్యామ్ ని ఏఎస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఈ ఫ్లాష్ మెమొరీ వచ్చేసరికి మనకి పిక్ మైక్రో కంట్రోలర్ చాలా మెమొరీస్ ఉన్నాయి. అంటే మనకి చాలా మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్స్ అంటే 16 కావచ్చు, 17 కావచ్చు, 18 కావచ్చు, 18FF అని చెప్పేసి కొన్ని వర్షన్స్ ఉన్నాయి. ఇలా లేదా 18F458 అని చెప్పేసి ఉంది. ఇట్లాంటివి ఉన్నాయమ్మా టోటల్ గా. వీటిలో ఏంటి అంటే మనకి ఆన్ చిప్ ROM అనేది ఫ్లాష్ మెమొరీలో ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఆన్ చిప్ ROM విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫ్లాష్ మెమొరీ. అయితే ఆ ఫ్లాష్ మెమొరీ అనేది ఏం చేస్తుందంటే F అని ఒక ప్రిసీడింగ్ ఇచ్చేసి ఆ పార్ట్ నెంబర్ వైకి ఒక ఆన్ చిప్ ఫ్లాష్ గా ఇండికేట్ చేస్తుంది. ఆ పార్ట్ నెంబర్ వైకి ఒక ఆన్ చిప్ ఫ్లాష్ గా ఇండికేట్ చేస్తుంది. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిక్ 18F458 ఆర్కిటెక్చర్. అంటే మనకి ఏదైతే ఈ పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఒక పిక్ 18F458 అని చెప్పేసి ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికోసం అని చెప్పేసి. ఓకే, ఈ ఫ్లాష్ వర్షన్ అనేది ఏంటి అంటే ఫ్లాష్ మెమొరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద erasing the memory in seconds. It is used for the erasing the memory in seconds. అది కూడా ఏ మెమొరీ అంటే UVEPROM అనే మెమొరీని సెకండ్స్ లో ఎరేజ్ చేయడం కోసం ఈ ఫ్లాష్ మెమొరీ అనేది ఇన్వెంట్ చేశారు. అయితే ఈ పిక్ 18F లో వచ్చేసరికి మనకి ఈ ఫ్లాష్ మెమొరీ అనేది మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఓటీపీ మెమొరీ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఓటీపీ ఈస్ నథింగ్ బట్ ద వన్ టైమ్ ప్రోగ్రామబుల్ మెమొరీ. ఓటీపీ ఈస్ నథింగ్ బట్ ద వన్ టైమ్ ప్రోగ్రామబుల్ మెమొరీ. ఈ వన్ టైమ్ ప్రోగ్రామబుల్ మెమొరీ అనేది ఓన్లీ మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మాత్రమే అవైలబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే మైక్రోచిప్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పుకున్నామో ఆ మైక్రోచిప్ టెక్నాలజీ వాళ్ళు ఇన్వెంట్ చేశారు ఈ వన్ టైమ్ ప్రోగ్రామబుల్ మెమొరీని. అయితే ఈ వన్ టైమ్ ప్రోగ్రామబుల్ మెమొరీ అనేది ఏం చేస్తుందంటే మనకి రామ్ ఏదైతే ఉందో దాన్ని వన్ టైం ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పిక్ 16C432 అండ్ పిక్ 18F252. ఈ 2 మైక్రో కంట్రోలర్స్ లో మనం ఈ వన్ టైం ప్రోగ్రామబుల్ రామ్ ని యూజ్ చేసుకుంటా ఉంటాం అనమాట. అయితే ఇదేంటి అంటే మనకి వన్ టైం ప్రోగ్రామ్ ని చేస్తుంది. ఆ రామ్ ని ఏదైతే ఉందో ఆ రామ్ ని వన్ టైం ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిక్ మైక్రో కంట్రోలర్ లో SRAM అని చెప్పేసి యూజ్ చేస్తాము. ఈ SRAM ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ ర్యామ్. ఈ స్టాటిక్ ర్యామ్ లో మనకి 4 KB ఆఫ్ మెమొరీ అనేది ఉంటుంది. ఈ స్టాటిక్ ర్యామ్ లో 4 KB ఆఫ్ మెమొరీ అనేది ఉంటుంది. ఈ 4 KB ఆఫ్ మెమొరీని కూడా మనం ఏమి అంటామంటే డేటా మెమొరీ అంటాం. సో దిస్ బ్లాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద డేటా మెమొరీ. అంటే రామ్ ని మనం ఎలా అయితే ప్రోగ్రామ్ మెమొరీ అని చెప్పేసి అంటున్నామో సేమ్ అంతే రామ్ ని ఏంటి అంటే డేటా మెమొరీగా ఉంటుంది. అయితే పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ లో వేరియస్ వర్షన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇది వేయి కూడా అవుతుంది. ఈ రామ్ సైజ్ అనేది వేయి అవుతుంది. 256 bytes నుంచి 4096 bytes దాకా వేయి అవుతుంది. అంటే 4 KB దాకా వేయి అవుతుంది 256 bytes నుంచి. సో ఈ స్టాటిక్ ర్యామ్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే ర్యాండమ్ గా మెమొరీని యాక్సెస్ చేసుకోవడానికి, లేదా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరరీ డేటా ఇన్ ద పిక్ 18 మైక్రో కంట్రోలర్స్. టెంపరరీ డేటా ఇన్ ద పిక్ 18 మైక్రో కంట్రోలర్స్. నెక్స్ట్
పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ లో ఐఓ పిన్స్ అమ్మా. ఈ ఐఓ పిన్స్ అనేవి ఏంటి అంటే నథింగ్ బట్ ద పోర్ట్ పిన్స్. మనకి టోటల్ గా పిక్ 18 మైక్రో కంట్రోలర్ లో 5 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి, పోర్ట్ ఈ. ప్రతి పోర్ట్ లో కూడా మనకి ఏంటి అంటే 8 పిన్స్ ఉంటాయి. ప్రతి పోర్ట్ లో కూడా మనకి 8 పిన్స్ ఉంటాయి. సో టోటల్ గా మనకి ఏంటి అంటే 16 to 72 పిన్స్ వరకు ఐఓ పిన్స్ గానే డెడికేట్ చేసుకుంటాం. సో 16 to 72 పిన్స్ వరకు IO pins. Those pins are called as a input and output pins. The number of the input and output pins depends upon the package. Pin package అనేది ఏదైతే ఉందో ఆ పిన్ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని ఈ IO pins అనేవి డిపెండ్స్ అయి ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ద పిన్స్ అనేవి ఏంటి అంటే మనకి ఒక్కోసారి 18 to 80 కూడా అవుతాయి. అంటే ఆ మైక్రో కంట్రోలర్ లో మనకి ఆర్కిటెక్చర్ లో ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని కూడా అవుతాయి అమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిక్ 18F8722 వచ్చేసరికి దాంట్లో 72 ఐఓ పిన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిక్ 18458 లో వచ్చేసరికి మనకి ఓన్లీ 60 పిన్స్ మాత్రమే ఐఓ పిన్స్ గా ఉంటాయి. సో అలా ఆ మైక్రో కంట్రోలర్ ని బేస్ చేసుకొని మనకి ఈ పిన్స్ అనేవి వేరీ అవుతాయి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మైక్రో కంట్రోలర్ మనకి చేంజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా దాని పిన్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక పిన్ అయినా కానీ చేంజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఐఓ పిన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ peripherals, other peripherals. ఇక్కడ other peripherals అంటే nothing but the serial communication ports. These are nothing but the serial communication ports. ఈ serial communication ports లో మనం మేజర్ గా యూజ్ చేసేది ఏంటి అంటే పిక్ 18 మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి USART అనే మైక్రో కంట్రోలర్ ని యూజ్ చేస్తాం. USART అనే సీరియల్ మైక్రో కంట్రోలర్ ని అంటే సీరియల్ కమ్యూనికేషన్ కోసం మనం USART అనే పిన్ ని యూజ్ చేసుకుంటాము. సో ఈ USART అంటే ఏంటి అంటే యూనివర్సల్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఇదేంటి అంటే ఇది ఒక స్టాండర్డ్ పెరిఫెరల్ డివైస్. ఈ స్టాండర్డ్ పెరిఫెరల్ డివైస్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద సీరియల్ కమ్యూనికేషన్. అంటే సీరియల్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఈ స్టాండర్డ్ కమ్యూనికేషన్ డివైస్ అనేది యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఈ అదర్ పెరిఫెరల్స్ లో ఇంకొక బ్లాక్ ఏంటి అంటే ADC అనే బ్లాక్ ఉంటుందమ్మా. అంటే ఈ పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ లో టోటల్ గా మనకి 10 అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉంటాయి. ఈ అదర్ పెరిఫెరల్స్ లోనే మనకి ఎలా అయితే సీరియల్ కమ్యూనికేషన్ బ్లాక్స్ ఉన్నాయో సేమ్ అంతే అనలాగ్ టు డిజిటల్ కమ్యూనికేషన్ బ్లాక్స్ అనేవి టోటల్ గా 10 ఉంటాయి అమ్మా. అయితే ఇది కూడా ఏంటి అంటే పిక్ మైక్రో కంట్రోలర్స్ ని బేస్ చేసుకొని అది 5 to 16 అవ్వచ్చు లేదా 4 to 9 అవ్వచ్చు, ఇలా బేస్ చేసుకుని ఉంటుంది. అంటే మనం ఏదైతే 16 కావచ్చు లేదా పిక్ 17 కావచ్చు లేదా పిక్ 18 మైక్రో కంట్రోలర్ తీసుకున్నాం దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ మనకి సిలబస్ లో ఉంది ఏంటంటే పిక్ 18 మైక్రో కంట్రోలర్ మాత్రమే ఉంది. కాబట్టి దీంట్లో ఏంటి అంటే మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి టోటల్ గా 10 అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉంటాయి. అండ్ ఈ అదర్ పెరిఫెరల్స్ లో వచ్చేసరికి సీరియల్ కమ్యూనికేషన్ అనేది USART అనే సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అదర్ పెరిఫెరల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైమర్స్. దిస్ టైమర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద టైమింగ్ డిలేస్ ఫర్ దిస్ పిక్ 18 మైక్రో కంట్రోలర్స్. అంటే మనకి టైమింగ్ డిలేస్ ని జనరేట్ చేయడం కోసం ఈ పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ లో దీన్ని యూజ్ చేసుకుంటా ఉంటాము. అండ్ సేమ్ టైం ఈ టైమర్స్ లోనే మనకి కౌంటర్స్ అని కూడా ఉంటాయమ్మా. కౌంటర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్ ద ఈవెంట్స్. Counters are used for the counting the events. Next, this is one is the oscillator. ఈ ఆసిలేటర్ లో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ క్రిస్టల్ ఆసిలేటర్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్రిస్టల్ ఆసిలేటర్. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం అంటే మనం ఏదైనా క్లాక్ డివైస్ ని యూజ్ చేయాలి అంటే క్లాక్ అనేది జనరేట్ చేసుకోవాలి అంటే ఆ క్లాక్ ని జనరేట్ చేసుకునేటప్పుడు మనం ఈ క్రిస్టల్ ఆసిలేటర్ ని యూజ్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్. ఈ ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ సిగ్నల్ టు ద మైక్రో కంట్రోలర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్ టు ద మైక్రో కంట్రోలర్. అయితే ఈ ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏవైతే ఇంటరప్ట్స్ వచ్చినాయో ఆ ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు ఈ CPU కి ఒక ఇంటిమేషన్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు CPU కి ఇంటరప్ట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాటిని కంట్రోల్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా బస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా బస్. ఈ డేటా బస్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏవైతే ఈ బ్లాక్స్ ఉన్నాయో వాటిలో నుంచి డేటా అనేది తీసుకొని అదర్ ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటర్ఫేస్ చేయడం కోసం కానీ లేదా డేటాని రిసీవ్ చేసుకోవడం కోసం కానీ యూజ్ చేస్తాం. దిస్ డేటా బస్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా బిట్వీన్ ద పిక్ 18 మైక్రో కంట్రోలర్స్ టు ద అదర్ డివైస్ అండ్ అదర్ డివైస్ ఫ్రమ్ ద పిక్ 18 మైక్రో కంట్రోలర్స్. అంటే మనకి ఏదైతే డేటా ఉందో వీటిలో నుంచి ఆ డేటా మొత్తాన్ని కూడా ఇది రిసీవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం సెండ్ చేస్తుంది అండ్ వే అదర్ డివైస్ లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో టోటల్ గా దిస్ డేటా బస్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా.
ఇవేంటి అంటే బై డైరెక్షనల్ డేటా బస్ అని చెప్పేసి అంటాము. దిస్ ఇస్ ద బై డైరెక్షనల్ డేటా బస్. అండ్ ఈ డేటా బస్ వచ్చేసరికి మనకి టోటల్ గా 8 బిట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ 8 బిట్ డేటా బస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ ఇట్ రిసీవ్స్ ద డేటా. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ రిసీవ్స్ ద డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CPU. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ బ్లాక్ ఇన్ ద PIC18 మైక్రో కంట్రోలర్. ఈ CPU వచ్చేసరికి మనకి ఏం చేస్తుందంటే దీంట్లో టోటల్ గా 3 బ్లాక్స్ ఉంటాయమ్మా. కంట్రోల్ యూనిట్, అరిథమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. కంట్రోల్ యూనిట్ వచ్చేసరికి CPU లో ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయో ఆ ఆపరేషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో కంట్రోల్ యూనిట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ ద ఆపరేషన్స్ అండ్ అరిథమెటికల్ లాజికల్ యూనిట్ ఈస్ యూజ్డ్ టు perform the arithmetical and logical operations in PIC18 microcontrollers. అంటే ఈ PIC18 microcontrollers లో మనకి arithmetical and logical unit అనేది ఏం చేస్తుంది అంటే it is used to perform the arithmetical and logical operations. It is used to perform the arithmetical and logical operations. And ఈ మెమరీ కాకుండా మనకి కంట్రోల్ అంటే CPU లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఇంకొక మెమరీ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ALU యూనిట్ అనేది ఉంటే నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుందమ్మా. ఆ కంట్రోల్ యూనిట్ కింద వచ్చేసరికి మనకి మెమరీ యూనిట్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఏవైతే ప్రోగ్రామ్ కోడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయో ఆ ప్రోగ్రామ్ కోడ్స్ అనేది ఈ మెమరీలో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్టర్స్ మేజర్ గా మనం దీన్ని యూజ్ చేసుకునే రిజిస్టర్స్ ని కూడా స్టోర్ చేసుకుంటాం. అంటే మనకి SIM అనేది జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ లేదా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో SIM ని యూజ్ చేసుకొని సేమ్ అంతే రిజిస్టర్స్ ని దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ ఈ CPU అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ ప్రాసెసర్ అని చెప్పేసి కూడా అంటాం. ఇట్ ఈస్ ఏ ప్రాసెసర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ బస్. ప్రోగ్రామ్ బస్ అనేది ఏంటి అంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ మెమరీ ఉందో ఆ ప్రోగ్రామ్ మెమరీని CPU కి సెండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ప్రోగ్రామ్ మెమరీని CPU కి ఏదైతే స్టోర్ అయిన ఇన్స్ట్రక్షన్స్ కానీ అంటే ప్రోగ్రామ్ మెమరీలో మనం ఏం స్టోర్ చేస్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఏదైతే డేటా ఉందో అంటే టెంపరీ డేటా కాకుండా పర్మనెంట్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం మనం ప్రోగ్రామ్ రామ్ లో. టెంపరీ డేటా కాకుండా పర్మనెంట్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ పర్మనెంట్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ మ్యామ్ ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ బస్ అనేది ఏం చేస్తుంది, దట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద CPU. ఆ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని CPU కి సెండ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద PIC18 ఆర్కిటెక్చర్. టోటల్ గా మనకి ఏమేమి ఉంటాయమ్మా, ప్రోగ్రామ్ రామ్, SIM, WPRAM, స్టాక్ మెమరీ, ఫ్లాష్ మెమరీ అండ్ ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్, క్రిస్టల్ ఆసిలేటర్, టైమర్స్, పోర్ట్స్ అండ్ అదర్ పెరిఫెరల్స్ అండ్ మేజర్ గా CPU అనేది కూడా ఉంటుంది. CPU is also there in the 80 PIC microcontrollers. అయితే ఇక్కడ ఏం చేస్తుంది మనకి టోటల్ గా మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ CPU is used to perform arithmetical and logical operations and it is used to the control unit is used to control all the blocks in the central processing unit and memory unit is used to store the instructions and separate memory అంటే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లోనే కాకుండా మనకి సెపరేట్ మెమరీ అనేది ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెమరీ ప్రాసెసర్. అంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ అనేది ఉంటే అంటే నథింగ్ బట్ CPU అనేది ఉంటే నెక్స్ట్ వన్ మెమరీ అనేది ఉంటుంది. మెమరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ IO డివైజెస్ కానీ లేదా అదర్ పెరిఫెరల్స్ అన్ని కూడా దీంట్లో కంబైన్డ్ అయి ఉంటాయి. సో ద మైక్రో కంట్రోలర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద CPU, memory, IO devices and other peripherals like timers, ports, serial communications, interrupts, etc. like this. సో మైక్రో కంట్రోలర్ అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దీంట్లో ఏంటి మెమరీ అనేది సపరేట్ గా కూడా ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ రామ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, అసలు రామ్ అంటే ఏంటి మనకి మామూలుగా ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ డేటా స్టోరేజ్ డివైస్. అయితే ఈ PIC18 మైక్రో కంట్రోలర్ లో మనం దీంట్లో వచ్చేసరికి 2 MB ఆఫ్ రామ్ ని స్టోర్ చేసుకుంటాం. అంటే 2 MB ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటున్నాం మనం. అక్కడ 2 MB ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటాం. అదేంటి మనకి 4 KB నుంచి 128 bytes దాకా వేరీ అవుతుంది. 4 KB నుంచి 128 KB దాకా వేరీ అవుతుంది ప్రోగ్రామ్ రామ్ అనేది బేస్డ్ ఆన్ ద మన ఇంటర్ఫేసింగ్ బేస్ చేసుకొని కానీ లేదా అదర్ ఏవైతే పిక్ మైక్రో కంట్రోల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని జరుగుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసరికి SIM లో వచ్చేసరికి మనకు టెంపరీ డేటా కోసం యూజ్ చేస్తాం. యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అది టెంపరీ డేటా డివైస్ అని చెప్పేసి అంటాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయమ్మా మనకి, స్టాటిక్ యామ్, డైనమిక్ యామ్ అనేది ఉంటుంది. ఈ SIM అనేది మనం ఇక్కడ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ డేటా మెమరీ.
ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డేటా మెమరీ. అంటే ప్రోగ్రామ్ మెమరీ అంటే మనం యామ్ అని చెప్తాము, అండ్ డేటా మెమరీ అంటే ఏంటి అంటే యామ్ అని చెప్పేసి చెప్తాం. దీంట్లో ఏంటి మనకి 4 KB ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో వచ్చేసరికి ఇది కూడా వేరీ అవుతుంది. ఈ మెమరీ కూడా మనకి 256 bytes నుంచి 4096 bytes దాకా వేరీ చేసుకుంటాం. నెక్స్ట్ WPRAM అంటే ఏంటి, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఇదేంటి, డేటాని ఎలక్ట్రికల్లీ ఎరేజ్ చేస్తుంది అని చెప్పేసి అంటారు మామూలుగా అయితే. అయితే దీంట్లో ఏంటి అంటే యువి ప్రామ్ అనేది కూడా ఉంటుందమ్మా. అంటే ఈ యువి లైట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని 20 minutes ముందే మనకి ఎరేజ్ చేస్తుంది. అయితే దీంట్లో డ్రాబ్యాక్ అనేది ఉంది కదా, అంటే డిలే అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఫ్లాష్ మెమరీని కూడా యూజ్ చేసుకుంటాము దీంట్లో వచ్చేసరికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమర్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. టైమర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద టైమింగ్ డేస్ ఫర్ దిస్ PIC18 మైక్రో కంట్రోలర్స్. అండ్ పోర్ట్స్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా 16 నుంచి 72 దాకా IO పిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో టోటల్ గా 5 types ఆఫ్ పోర్ట్స్ ఉంటాయమ్మా మనకి. ఆ 5 types ఆఫ్ పోర్ట్స్ లో ప్రతి పోర్ట్ లో వచ్చేసరికి మనకి 8 పిన్స్ ఉంటాయి. టోటల్ గా 40 పిన్స్ ఉంటాయి. కానీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని, అంటే దీంట్లో నాట్ ఓన్లీ ద 18, 16, 17 అండ్ ఆల్సో అదర్ మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. అంటే 18F458 కానీ లేదా 18F472 కానీ ఇట్లా కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని కూడా మనకి IO పిన్స్ అనేవి వేరీ అవుతా ఉంటాయి. నెక్స్ట్ అదర్ పే ఫైల్స్ అంటే దాంట్లో ఏమి ఉంటాయి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి 10 ఉంటాయి. అండ్ సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉంటాయి. ఆ సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ లో మనం యూజ్ చేసేది వచ్చేసరికి USART పోర్ట్ అను అనలాగ్ టు డిజిటల్ కమ్యూనికేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి అనలాగ్ వోల్టేజ్ ని డిజిటల్ వోల్టేజ్ గా కన్వర్ట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆసిలేటర్స్ లోకి వచ్చేసరికి మనకి క్లాక్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాము. దానికి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం PIC18 మైక్రో కంట్రోలర్ లో యూజ్ చేసే ఆర్కిటెక్చర్ వచ్చేసరికి క్రిస్టల్ ఆసిలేటర్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్ అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. ఈ ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్ దట్ క్రియేట్స్ ద డిస్టర్బెన్స్ టు ద మైక్రో కంట్రోల్ అని చెప్పేసి అంటాం. అయితే దాన్ని ఏం చేస్తుందంటే ఇంటరప్ట్ కంట్రోల్ లాజిక్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే మనకి మైక్రో కంట్రోలర్ ఒక ఇంటిమేషన్ అనేది పాస్ చేస్తుంది, డిస్టర్బెన్స్ సిగ్నల్ అనేది అక్వై అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ద PIC18 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ క్లాస్ లో మనం రిజిస్టర్స్ అండ్ IO పిన్స్ గురించి చూద్దాం అమ్మా. ఓకే.